జిత్తుల మారి చైనా ఇంకోసారి కయ్యానికి కాలు దువ్వుతోందా? ఇటు భారత్తో కిలికించుకునే ప్రయత్నం చేస్తోందా? నేను ఎందుకు ఇంత పెద్ద పదం వాడానంటే ఈ రోజు జరిగిన పరిణామం గురించి మాట్లాడుకుంటే నిజంగా అదే మాట అనిపిస్తుంది. ఎందుకంటే భారత్తో పెట్టుకోవాలనుకుంటోందా? ఎందుకు కోరుండి కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నం చేస్తోంది చైనా? దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఇండియాకు సమీపంగా ఏకంగా 4 చైనీస్ స్పై షిప్స్ ని రంగంలోకి దించింది. హిందూ మహాసముద్రంలో మిసైల్స్ టెస్ట్కి ఇండియా ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒడిశాలోని చాందీపూర్ మిసైల్ టెస్టింగ్ సెంటర్ నుంచి ప్రయోగం చేపట్టడానికి ఇటు భారత్ సిద్ధమవుతోంది. హిందూ మహాసముద్రంలోని ఓ నిర్ణీత ప్రాంతం వరకు నో ఫ్లై జోన్ అంటే నోటా అంటూ ఉంటారు సాధారణంగా. నోటామ్ అంటే నో ఫ్లయింగ్ జోన్గా నేను చెప్తూ ఉంటారు. మిసైల్స్ ప్రయోగానికి ఆ క్షిపణి ప్రయోగం వేళ హిందూ మహాసముద్రంలోకి ఏకంగా 4 చైనీస్ స్పై షిప్స్ రావడం ప్రస్తుతం దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమం. సముద్ర గర్భం నుంచి ఆకాశంలోని ప్రతి కదలికపై చైనీస్ స్పై షిప్స్ నిఘా వేయగలవు. ఇప్పటికీ హిందూ మహాసముద్రంలోకి ఏదో కంగారుగా మొత్తం 3 చైనీస్ స్పై షిప్స్ వచ్చేసాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్ సమీపంలో షియాన్ 6 నౌక. అవును, చైనాకు సంబంధించి షియాన్ 6 నౌక. అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణంగా మరో స్పై షిప్ షెన్హే యూహో. ఏంటది? షెన్హే యూహో. మాల్దీవ్స్కు సమీపంలో లాన్హై 201 ఈ స్పై షిప్స్ రంగంలోకి దించింది. హిందూ మహాసముద్రం వైపు ఇంకొక స్పై షిప్, 4వ స్పై షిప్ కదులుతోంది. దాని పేరే లాన్హై 101. చైనీస్ స్పై షిప్స్ ఎంట్రీతో భారత్ కూడా అలర్ట్ అయింది. ఇప్పుడు తన మిసైల్ పరీక్షను పోస్ట్ పోన్ చేసుకుంది. ఏదైనా ఇన్ఫాక్ట్ మిసైల్ పరీక్షే కదా. మిసైల్ పరీక్ష చేసిన క్రమంలో నోటాం ఇచ్చింది. ఇదిగో ఇదే నో ఫ్లై జోన్ అంటే. ఇప్పటికే భారత్ ఇచ్చిన ఆ నో ఫ్లై జోన్ని మరి కాసేపట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆ ప్రాంతానికి సంబంధించి ఏ ప్రాంతంలో అయితే మనం నో ఫ్లై జోన్ అని ప్రకటించాము, ఇదిగో మీరు చూస్తున్నారు కదా. నాట్ అన్ ఇష్యూ. ఒకసారి ఇంకో కెమెరా నుంచి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఉంది కదా, ఇదిగోండి మనకి ఒడిశాలోని చాందీపూర్ నుంచి ఆ నో ఫ్లై జోన్, ఇదిగో నో ఫ్లై జోన్ లైక్లీ మిసైల్ టెస్ట్ స్టార్ట్ అంటూ 1/12/2025 అంటే డిసెంబర్ 1 నుంచి 3 రోజుల పాటు నోటామ్ని జారీ చేసింది ఆ ప్రాంతానికి. సో చూస్తున్నారు కదా, ఆ రేంజ్ మీరు చూడొచ్చు. ఇది బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి అండమాన్ నికోబార్ దీవులు, మలక్కా స్ట్రైట్, ఇక్కడ మాల్దీవ్స్ ఉంటాయి, ఇక్కడ మనకి మిగిలిన లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటూ ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా శ్రీలంక, ఇది హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, ఇక్కడ అరేబియా సముద్రం. సో ఇక్కడ మనం ఒడిస్సా నుంచి దాదాపు 490 కిలోమీటర్ల దూరం అంటూ ఉంటారు సాధారణంగా. ఆ రేంజ్కి సందర్భంలో ఇక్కడ ఫ్లై జోన్ని, నో ఫ్లై జోన్ని ప్రకటించింది. మ్యాక్సిమం లెంత్ మీరు చూస్తే ఆ పొడవు గురించి మాట్లాడుకుంటే ఇదిగో 3485. ఎంత? 3485 కిలోమీటర్ల రేంజ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇది హిందూ మహాసముద్ర తీరం. మలక్కా స్ట్రైట్ అది, అండమాన్ నికోబార్ దీవులవి ఈ ప్రాంతం. ఇండియన్ నేవీకి సంబంధించి ఈస్టర్న్ నేవల్ కమాండ్ వార్షిప్స్ సబ్మెరైన్ బేస్ అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఎందుకంత కంగారు? ఒక పరీక్ష జరుపుకుంటే మీకు గుర్తుందా, తైవాన్ కూడా అంతే. తైవాన్తో సంబంధించి చైనా తైవాన్ ఇటు అమెరికాతో కలిసి యుద్ధ విన్యాసాలు అంటూ ఉంటారు. యుద్ధ విన్యాసాలు చేస్తుంటే ఉలిక్కి పడింది. అక్కడ కూడా అంతే, వాళ్ళ పరిధి దాటి వచ్చేసింది ఏకంగా. అప్పుడు కూడా తైవాన్ కాస్త అసహనం వ్యక్తం చేసింది. సో ఇప్పుడు భారత్ తన పరీక్షలే తను చేసుకుంటాలనుకుంటోంది. భారత్ ఏం చేసుకోకూడదా? ఆల్రెడీ నోటాం జారీ చేసిందిగా. ఇప్పుడు చైనా భయం ఏంటంటే భారత్ ఏదో చేసేస్తుందని చెప్పి. సో అఫ్కోర్స్ దానికి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు నా రైట్ సైడ్ చూస్తున్నారు, ఒకసారి ఇది ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నో ఇష్యూస్, టేక్ యువర్ టైం పీసీఆర్. ఒకసారి ఇది ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు హిందూ మహాసముద్రంలో చైనా పంపించిన ఆ వార్ షిప్స్గా మాట్లాడుకుంటున్నవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. సో మీరు చూస్తే కనుక మలక్కా స్ట్రైట్ నుంచి వచ్చిన ఒక వార్షిప్ అది ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలంటే కనుక ఒకటి ఇక్కడ ఉంది ఆ స్పై షిప్. ఎగ్జాక్ట్గా వీటిని స్పై షిప్స్ అంటూ ఉన్న క్రమం. ఇంకొకటి ఏమొచ్చి మనకి మాల్దీవ్స్ దగ్గర ఒకటి, ఇంకొకటి హిందూ మహాసముద్రంలో ఇంకొకటి. ఈ 3 మీరు చూడొచ్చు. మలక్కా స్ట్రైట్ నుంచి ఎంత కంగారుగా దాన్ని తెచ్చిపెట్టుంటారు ఈ షియాన్ 6ని. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం.
సో ఈ క్రమంలో ఒకసారి ఆ డీటెయిల్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఏ చైనీస్ వెసల్ క్యాబుల్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఓషన్ రీసెర్చ్ అండ్ సర్వీస్ అని చెప్పి. షియాన్ అనేది ఏం చేస్తుంది సాధారణంగా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఏం చేస్తుందంటే అది జియోగ్రాఫికల్గా అంటే భౌగోళికంగా ఉన్న పరిస్థితుల మీద రీసెర్చ్ చేస్తుంది, సర్వే చేయగలదు. భౌగోళికంగా ఉన్న పరిస్థితుల మీద ఇది ఎక్కడుందో చూడండి. భారతదేశం, ఇదిగోండి భారతదేశం. ఇక్కడ మాల్దీవ్స్ ఉన్నాయి, పైన కొంచెం దూరంలో మనకి ఏమంటారు లక్షద్వీప్లు ఉన్నాయి. సో ఇక్కడ ల్యాన్ హై 201ని అది ఇక్కడ ప్రవేశపెట్టారు. దాంతోపాటు షెన్హై యూహో ఏదో ఒకటి. ఇంకొక వెసల్ ఇదేంటిది చైనీస్ వెసల్ ఎక్విప్డ్ విత్ డీప్ సీ మ్యాన్డ్ సబ్మెరైన్. అంటే దాదాపుగా 7,000 మీటర్ల లోతులో ఉన్న వాటిని పరిశీలించగలదట. ఒకసారి దీనికి సంబంధించి ఇండివిజువల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ షియాన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక దీనికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దీని క్యాపబిలిటీస్ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇది జియోగ్రాఫికల్గా ఓషన్ రీసెర్చ్ అంటే భౌగోళికంగా అంటే భూమి మీద ఉన్న ఓషన్ రీసెర్చ్ అండ్ సర్వీస్ అంటే సముద్రంలో పరిశోధన కావచ్చు, లేకపోతే రీసెర్చ్ అది పరిశోధన కావచ్చు, లేకపోతే సర్వేలు చేయగలదంట ఈ షియాన్ 6. బట్ దీని వెనకాల ఇంకొక కథ ఉందండి, అదే ఇంట్రెస్టింగ్. ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదే మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో హిందూ మహాసముద్రంలో 4 చైనా గూఢచారి నౌకల గురించి మాట్లాడుకున్న పక్షంలో ఈ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ అంశం గురించి ఇక్కడ చెప్పుకున్న పరిస్థితి ఉంటుంది. సో అదేంటనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ముందుగా ఈ ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే ఇది చాలా కీలకమైంది. ఇది ఈ నిఘా నౌక ఇది ఇండియన్ మిజైల్స్ రేంజ్ని పర్యవేక్షించగలదు. ఆ ఫస్ట్ వన్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ మిజైల్స్ రేంజ్ని పరీక్షించగలదు. అంతేకాదు దీని గురించి మాట్లాడుకుంటే ఇంకా నీటి అడుగున ఉంటుంది కదా, నీటి అడుగున ఏం జరుగుతోంది ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది. ఇది ఏకంగా ఏం చేయగలదు. ముందుగా మనం మాట్లాడుకునే క్రమంలో ఇండియన్ మిజైల్స్ రేంజ్ని ఇది ఒకసారి దీన్ని చూడండి. దీన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు కరెక్ట్గా మీరు చూస్తే మలక్కా స్ట్రైట్ ఉంది కదా, ఇక్కడ పెట్టారు దీన్ని. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ. సో మనం మిజైల్ రేంజ్ని పరీక్షించడానికి ఇది. సో ఇక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు దాన్ని, అక్కడక్కడ దాన్ని పెట్టాడు దాన్ని చైనా వాడు. ఇప్పుడు ఏం చేయగలదు మన మిజైల్ రేంజ్ని పరీక్షించగలదు. దాంతోపాటు ఇంకా ఏం చేయగలదు ఇది సముద్రం లోపల ఏం జరుగుతోంది, ఏం తెలుసుకుంటావు లోపల ఏం జరుగుతుందో తెలుసుకొని. సో ఒకటిది. ఇక రెండో దాని గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి షాన్హై యూహో ఉంది కదా, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ షాన్హై యూహో అనేది ఏం చేస్తుందంటే ఇది దీంట్లో మెన్షన్ చేస్తుంది చూడండి ఆ పాయింట్. A Chinese vessel equipped with a deep sea manned submersible అంటే లోపల డీప్ సీ అంటే సముద్ర గర్భంలో ఏం జరుగుతుందో తెలుసుకోగల సామర్థ్యం దీనికి ఉంది. 7,000 మీటర్ల లోతులో ఏం జరుగుతుందో తెలుసుకోగల సామర్థ్యం దీనికి ఉంది. దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రంలో తీసుకొచ్చి పెట్టారు. దీంతో పాటు సముద్ర గర్భంలో కావచ్చు, ఖనిజాలు కావచ్చు, అలాగే సముద్ర గర్భంలో కేబులింగ్స్ వేస్తూ ఉంటారు కదా ఈ మధ్య మాట్లాడుకుంటున్న క్రమం, వాటి గురించి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉండడం జరుగుతుందట. ఇదేంటంటే వాళ్ళ సైనికులకు సంబంధించి ఆ డేటాని ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడంలో, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఏది ఈ షెన్హై యూహో. దాని తర్వాత లాన్ హై 201 ఇదేం చేస్తుంది, ఇది కూడా నిఘా నౌకే. లక్షద్వీప్కి సంబంధించి ఇక్కడ దీన్ని లక్షద్వీప్కి సుమారుగా అటు ఇటుగా దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు ఒకసారి ఓవర్గా చూసే ప్రయత్నం చేయండి. ఇది ఏకంగా ఏం చేస్తుందంటే సోనార్ డేటాను ఇది ఇన్ఫర్మేషన్ని సేకరించగలుగుతుంది. దాంతోపాటు సబ్మెరైన్స్కి సంబంధించి సబ్మెరైన్స్ మూవ్మెంట్స్ అలాగే నేవీ కదలికలను కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంటుందంట. ఒకసారి మూడింటిని ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత నేను మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గూగుల్ మ్యాప్స్ సాయంతో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు గూగుల్ మ్యాప్స్లో చూసే ప్రయత్నం చేద్దామంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఇది చాలా కీలకంగా మారుతున్న క్రమం. సో ఈ క్రమంలో ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది, చూస్తున్నారుగా. ఈ రెండు మ్యాప్స్ని మీరే గమనించండి. ఈ మూడింటిని ఎక్కడ పెట్టాడు, ఒకటి వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా మలక్కా స్ట్రైట్ దగ్గర ఇక్కడ ఒకటి,
ఆ పాయింట్ నీకు ఉంది కదా, ఇగో ఇక్కడ ఈ దరిదాపులో ఇక్కడ అండమాన్ సీకి సంబంధించి మాట్లాడుకున్న ఇక్కడ కోసం వీటిని అండమాన్ నికోబార్ దేవుడికి అక్కడ ఒకటి, ఇంకోటి అక్కడ తీసుకొచ్చి పెట్టాడు ఈ కిందన, ఇంకోటి కిందన తీసుకొచ్చి పెట్టాడు, ఇంకోటి అక్కడ పెట్టాడు తీసుకొచ్చి ఇదిగోండి మాల్దీవ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో అంటే మన భారత్ అక్కడి నుంచి పరీక్ష ఒడిస్సాకు సంబంధించి ఇక్కడి నుంచి పరీక్ష చేయాలనుకుంటుంది. సో ఇక్కడి నుంచి నేరుగా నోటా ఇచ్చినప్పుడు ఈ పక్కకి వాడు చూడండి ఎలా పెట్టాడు, ఒకటి ఇదిగో మలక్కా స్ట్రైట్ కరెక్ట్గా దాని కింద నుంచి తీసుకొచ్చి పెట్టాడు. అంటే మలక్కా స్ట్రైట్ నుంచి వచ్చి కరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఇది మరి మలేషియా వైపు వెళుతుంది అనే చర్చ ఉంది. మలేషియా వైపు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు పరీక్ష చేయొచ్చేమో. అయితే డిసెంబర్ 1 నుంచి 4 వరకు మనం పెట్టుకున్నాం టైం బౌండ్. ఈ 1 నుంచి 4 వరకు పెట్టుకున్నప్పుడు వీడు ఎప్పుడైతే ఈ పెంట పెట్టాడో చైనా, మనం మన చుట్టూతో ఎప్పుడైతే తీసుకొచ్చి ఈ పెంట పెట్టిందో చైనా, మనం ఇప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసుకోబోతున్నాం అనేది వినిపిస్తోంది. అసలు ఏంటి టెస్ట్ అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం, వాటిని చూసే ప్రయత్నం చేయండి, ఆ మ్యాప్ని కంపారిజన్ మీరు చూసే ప్రయత్నం చేయండి. సో అసలు ఏం చేయబోతుంది భారత్ ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకునేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక, హిందూ మహాసముద్రంలో చైనా మనం పరీక్ష చేయాల్సి ఉంది. బట్ దాన్ని భారత్ ఇప్పుడు సీరియస్గా తీసుకుంది. నోటాంను దృష్టిలో ఉంచుకొని భారతదేశం దాదాపుగా K4 అనే సబ్మెరైన్ని పరీక్ష చేయాలనుకుంటోంది అనేది ఇక్కడ చర్చ. బట్ నాట్ ఆల్ షూర్, అది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే దీని నుంచి ఒక మిసైల్ని పరీక్షించాలని చెప్పి భావిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 1 నుంచి 4 మధ్య ఈ నోటాంని అక్కడ జారీ చేయడం జరిగింది. సో దట్ 3487 కిలోమీటర్ల రేంజ్లో నో ఫ్లై జోన్గా ప్రకటించింది. అయితే K4 అనేది మన DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, మన DRDO వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇది మీడియం రేంజ్ సబ్మెరైన్ నుంచి ప్రయోగించగల బ్యాలిస్టిక్ మిసైల్, SLBM అంటూ ఉంటారు. సో ఇది దాదాపుగా 3500 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందన్నమాట. సో ఇది దాని ఏమంటారు, ఒక పవర్ఫుల్ మిసైల్ మనకి. ఇది మన ఇండియన్ నేవీకి చాలా కీలకం. ఇండియన్ నేవీకి సంబంధించి అరిహంత్ క్లాస్కి సంబంధించింది ఇది. సో ఆ జలంతర్గామిని సందర్శన చేయడానికి రూపొందించబడింది ఇది. సో దాన్ని ఇప్పుడు పరీక్ష చేయాలి. పరీక్ష చేసిన తర్వాత అది కనుక సక్సెస్ అయితే, ఎందుకంటే దాదాపు 3400 కిలోమీటర్ల రేంజ్ అంటే కనుక అర్థం చేసుకోవచ్చు, ఇటు చైనా వరకు కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. దాంతో భయపడిపోతుంది చైనా. మరి ముఖ్యంగా ఇండియన్ ఓషియన్ మీద తన గూఢచర్యాన్ని, తన నిఘా వ్యవస్థను, తన కంటి చూపును, ఇంకా చెప్పాలంటే తన దృష్టిని బలంగా సారించాలనుకుంటోంది, పట్టు బిగించాలనుకుంటోంది. ఇంకా చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని, తన గుత్తాధిపత్యాన్ని చెలాయించాలని చెప్పే ప్రయత్నం చేస్తోంది చైనా. ఎలా అంటే ఎవరైనా తుమ్మాలంటే తన పర్మిషన్ తీసుకోవాలి అనేంతలా వ్యవహరిస్తున్న సందర్భం. అటు తైవాన్తో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూస్తున్నాం, పాకిస్తాన్ తనతో పెట్టుకోలేదు, ఎందుకంటే అడుక్కుంటుంది అప్పటికి. సో ఇప్పుడు భారత్ ఎలాగైనా భారత్ను బీట్ చేయాలి, భారత్ను తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. బట్ ఎలా? భయపెట్టి కాదు, బెదిరించి కాదు, వెనకాల నుంచి దెబ్బతీసైనా. ఇటువంటి వ్యూహం అయినా చైనాకు ఉందా ప్రస్తుతం? ఎందుకంటే చైనీస్ స్పై షిప్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా, మనం మిసైల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఫస్ట్ స్పై షిప్ ఆ 6 గురించి మాట్లాడుకున్నాం. అది అక్కడికి ఎందుకు పెట్టారంటే అది రీసెర్చ్ కోసం పెట్టాం, దానికి మిగతా ఏం సంబంధం లేదు, జస్ట్ అది రీసెర్చ్ చేసుకుంటుంది, మీకు మాకు ఏం సంబంధం లేదు అనే టైప్లో చైనా రియాక్షన్ ఇస్తుందట. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సో ప్రస్తుతం భారత్ దీని మీద గట్టిగానే దృష్టి సారించింది. వీటి మీద ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత, అంటే చైనా నిఘా పెట్టింది మన మీద తెలిసిన తర్వాత వెంటనే మన ప్లానింగ్ని పోస్ట్ పోన్ చేసుకుంది, ఆపేయలేదు, పోస్ట్ పోన్ చేసుకుంది. సో పోస్ట్ పోన్లో ఉంటుందా, లేకపోతే ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచిన తర్వాత మళ్ళీ ప్రయోగించడం జరుగుతుందా, దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాలి. ఎందుకంటే కయ్యానికి కాలు దూతం చైనా ఇంకోసారి ఇండియాకు దగ్గరలో, మరి ముఖ్యంగా మన హిందూ మహాసముద్ర తీరంలో 4 చైనీస్ స్పై షిప్స్ని రంగంలోకి దించేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పటికే 3 దించింది, ఇంకోటి దించేందుకు సిద్ధంగా ఉంది. హిందూ మహాసముద్రంలో మిసైల్ టెస్ట్కు ఇండియా ప్రయత్నాలు జరుపుతున్న ఈ కీలకమైన పరిణామంలో ప్రస్తుతం చైనా ఇటువంటి కుతంత్రాలకు తెరతీయడం సంచలనంగా మారింది. ఒడిశాలోని చాందీపూర్ మిసైల్స్ టెస్టింగ్ సెంటర్ నుంచి ప్రయోగం చేయబోతోంది భారత్. అయితే హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్లో ఒక నిర్ణీత ప్రాంతం వరకు కూడా నో ఫ్లై జోన్, నోటాంని జారీ చేయడం జరిగింది. మిసైల్ టెస్ట్ డిసెంబర్ 1 జరపాలి, డిసెంబర్ 1 నుంచి 4, అంటే 3 రోజుల పాటు. అంటే ఇంకెంత మహా అయితే ఇంకొక రోజు, రేపు ఒక రోజు ఉందనగా ఏకంగా పొలోమని తీసుకొచ్చి 3 నౌకలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసింది.
సముద్ర గర్భం నుంచి ఆకాశంలోని ప్రతి కదలికలను గమనించగల చైనీస్ స్పై షిప్స్ను అక్కడ నిఘా కోసం ఉంచింది. అయితే మీ నిఘా కోసం కాదు, మరి రీసెర్చ్ కోసం కొన్ని, మా కార్యకలాపాల కోసం కొన్ని అని చెప్పి కవర్లు చెప్తోంది చైనా. హిందూ మహాసముద్రంలోకి 3 చైనీస్ స్పై షిప్స్ రంగంలోకి దిగాయి. ఒకటి అండమాన్ నికోబార్ దగ్గరలోని షియాన్ 6 నౌక. ఇదే వాళ్ళ కీలకం. ఇది చాలా కీలకమైంది. ఎలా అంటే మన క్లాస్లో మనం చదువుకునే టైంలో ఒకడు ఉంటాడు కదా, ఎవరో ఒకరు ఉంటారు. చాలా సైలెంట్గా ఉంటాడు కానీ మొత్తం అంతా గమనిస్తూ ఉంటాడు. అలాంటి వాడు వీడు. అలాంటిది అది. అలాంటి షియాన్ 6ని అక్కడ రంగంలోకి దించింది. ఏమంటే అది రీసెర్చ్ కోసం, సర్వే కోసం చెప్తున్నప్పటికీ కాదు, అది కీలకమైన డేటాను సంపాదించడానికి, దాంతోపాటు ఒక మిజైల్ రేంజ్ కనుక పరీక్షిస్తే దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, దాని డీటెయిల్ ఆ ప్రయోగాన్ని తెలుసుకోవడానికి అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇక అండమాన్ నికోబార్ దీవులకు దక్షిణంగా మరో స్పై షిప్స్ షెన్ హే యూహో దాన్ని రంగంలోకి దించడం జరిగింది. ఇక మాల్దీవ్కి సమీపంలో లాన్ హై 201 స్పై షిప్ని రంగంలోకి దించింది. అంటే ఇండియన్ ఓషన్ వైపు ఈ 4వ స్పై షిప్ పేరు లాన్ హై 101, దాన్ని కూడా రంగంలోకి దించబోతుందని చెప్పి ప్రస్తుతం చర్చ జరుగుతున్న తరుణంలో చైనీస్ స్పై షిప్స్ ఎంట్రీతో భారత్ కూడా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆ మిసైల్ టెస్ట్ని పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆన్ హోల్డ్ అయితే ఉంది. సో చూడాలి మరి భారత్ ఏం చేయబోతుంది. చైనా ఇప్పుడిప్పుడే కాస్త భారత్కి మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది భారత్ను. అటువంటి సందర్భంలో చైనా కాదు కూడదని చెప్పి ముందుకెళ్తుందా, లేకపోతే ఈ చైనా 6 అని కొన్ని కనిపిస్తుంది కదా, షియాన్ 6 ఇది మలేషియా వైపు వెళ్ళిపోతుందని చెప్పి చర్చ జరుగుతున్న తరుణంలో అది వెళ్ళిపోయిన తర్వాత పరీక్ష చేయడం జరుగుతుందా? సో ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జోరందుకుంటోంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కదలికలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని ఆ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించి అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలామంది రియాక్ట్ అవుతున్నారు, కామెంట్స్ కూడా చేశారు. ప్లీజ్ ప్రపంచం మునిగిపోయేట్టు అంటున్నారు కొంతమంది. సో చూద్దాం, ప్రస్తుతం ప్రపంచాన్ని మునిగిపోయేట్టు చైనా చేయబోతోందా? ఎందుకంటే ఇండియన్ ఓషన్ మీద గ్రిప్ పెంచుకునేందుకు చైనా పడుతున్న ఆరాటం ఇది ప్రపంచానికి ముప్పుగా పరిణమించక ముందే ప్రపంచం యాక్టివ్ అవుతుందా? ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. సో చూడాలి మరి ఏం జరుగుతుందనేది. Now. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.